ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడి. లూకా సువార్త 10:17-20 ప్రభు మన పేర్లు పరలోకమందు వ్రాసి ఉన్నాడు అనున్నదియే నిజమైన ఆనందమునకు ఆధారమని మన ప్రభు చెప్పుచున్నాడు. నిజమైన పరసంబంధమైన ఆనందమునకు ఆధారం ఇదియే. ఇదే సత్యము మనకు చెప్పన సత్యమును మహిమాయుక్తమునైన ఆనందమును కలిగించును. అనగా ఆ ఆనందమును ఎవరునూ మన యుద్ధ నుండి తీసివేయలేరు. ఇదే ఆ ఆనందం యొక్క ప్రారంభము. హింస కాని, వ్యాధి కాని, దారిద్రము కాని, శ్రమ కాని మరి ఏదియు ఇట్టి ఆనందమును తీసివేయచాలదు. యేసుక్రీస్తు ప్రభు జీవగ్రంథమందు నీ పేరు రాసి ఉన్నాడా? మేకులు గుచ్చబడిన తన చేతులతోనే రాసి ఉన్నాడా? లేని ఎడల నీ పాపముల విషయమై పశ్చాత్తాపపడుము. ఆయన రక్తంలో కడగబడుము. ఆయన నీతి వస్త్రములు ధరించుకునుము. అటు పిమ్మటనే నీ పేరు అక్కడ వ్రాయబడును. దయచేసి ఆలస్యం చేయకుండా మీ పేరులు జీవగ్రంథమందు వ్రాయబడినట్లు నిశ్చయపరచుకునుడి. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. యెషయా గ్రంథము 61:10. ఈ వస్త్రములు ధరించినప్పుడే మనకు పరిపూర్ణ ఆనందము లభించును. ఎక్కడునను సజీవుడైన దేవునికి మొరపెట్టుకొనుటకు ధైర్యము, స్వాతంత్ర్యమును కలిగించును. అది మన ప్రభు యొక్క నీతి జీవమై ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవమే మన ఆత్మ ధరించు వస్త్రములు. మనం ఆయనను స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడే మనము వాటిని ధరించగలుగుదుము. మనము బహుగా ఆనందించినది దీని యందే. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.